ఓకే, మనం లైనింగ్ బ్లౌజ్ ఇలా కట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్. ఓకే. బ్యాక్ పార్ట్ తిరగల మరగల చెక్ చేసుకోవాలి. చూసుకోండి మంచి మరలేదు, తిరగల మరలేదు చెక్ చేసుకొని, ఇది తిరగలుంది, ఇది మంచి మరల. ఓకే. ఇక్కడ మనం లైనింగ్ పెట్టుకోవాలి. నేను నెక్ కట్ చేయలేదు కదా, జాయిన్ చేశాక కట్ చేస్తామని చెప్పాను. ఇగో ఇలా పెట్టండి. పెట్టి మీరు చుట్టూ ఇలా గుండు పిన్నులు పెట్టుకోండి. మీకు ఫస్ట్ మీకు జాయిన్ చేయడం ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ ఇలాంటి పిన్స్ ఉంటాయి. ఇలా అక్కడక్కడ ఇలా పెట్టుకోండి కదలకుండా. స్టార్ట్ చేయలేదా? బ్యాక్ పార్ట్ ని తిరగల మరగల చూసుకొని, ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్ చూసుకొని లైనింగ్ పెట్టుకోండి జాగ్రత్తగా. ఇలా పెట్టుకొని ఇది కదలకుండా అక్కడక్కడ ఇలా గుండు పిన్నులు పెట్టుకోండి. ఇప్పుడు లైనింగ్ రాంగ్ రైట్ మనం చూడాల్సిన అవసరం లేదు కదా? అది లైనింగ్ అవసరం లేదు. రాంగ్ రైట్ అంటే మీరు మార్కింగ్ చేసుకుంది పైకి వచ్చేటట్టు పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మార్కింగ్ మీరు డాట్లు వేసుకునేటప్పుడు, ఈ డాట్స్ వేసుకునేటప్పుడు మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఈ మార్కింగ్ పైకి వచ్చి ఇలా పెట్టుకోండి. నేనేమో ఇలా పెట్టేశాను. ఓకే. ఇక్కడ కూడా కనపడుతుంది మార్కింగ్, చూడండి. ఓకే మేడం. మార్కింగ్ వచ్చేది పైకి పెట్టుకోండి. ఇంకా పల్చటి క్లాత్ అయితే మార్కింగ్ కనపడుతుంది అనమాట. పల్చటి క్లాత్ అయితే బ్లౌజ్. ఓకే. ఇట్లా ఇలా చుట్టూ పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఫస్ట్ నెక్ చుట్టూ కుట్టుకోండి. కనబడుతుందమ్మా? ఫస్ట్ నెక్ చుట్టూ. ఇలా పాదాన్ని లేపుకుంటూ రౌండ్ తిరిగే దగ్గర స్లోగా పాదాన్ని లేపు, ఇట్లా టర్న్ చేసుకొని మళ్ళీ పాదం దించుకొని ఇలా ఇలా నెక్ చుట్టూ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ పాదం లేపి టర్న్ చేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ సూది కింది దింపి పాదాన్ని లేపుకొని మళ్ళీ ఇక్కడ చంక చుట్టూ ఫస్ట్ మీరు ఫ్యాన్సీ శారీస్ తిప్పుకున్న క్లాత్లే కుట్టుకోండి. లైనింగ్ బ్లౌజ్ షిఫాన్ శారీస్ కుట్టుకుంటే మళ్ళీ జారిపోతుంటది కదా, బుంగలు వచ్చేస్తుంది. మీకు ప్రాక్టీస్ ఎక్కువైనాక షిఫాన్ శారీస్ కుట్టుకోండి. ఇలా క్లాత్ మందం ఉన్న క్లాత్లే ట్రై చేయండి లైనింగ్ బ్లౌజ్. ఇలా ఫస్ట్ మీరు షిఫాన్ శారీస్ కుడితే ప్రాబ్లం అవుతుంది. ఓకే. చుట్టూ కుట్టుకోవాలి ఇక లైనింగ్ చుట్టూ.
ఇలా చుట్టూ కుట్టు వేసాక గుండు పిన్నులు తీసేయండి. ఓకేనా? పిన్స్ అన్ని తీసేయండి ఇలా. తీసాక ఇప్పుడు ఈ లైనింగ్ ఇప్పుడు ఎడ్జెస్ ఇట్లా చుట్టూ కట్ చేసుకోవాలి. మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్, అవన్నీ ఎక్స్ట్రాస్ అన్ని తీసేయాలన్నమాట. ఈక్వల్ గా కట్ చేయాలి. లైనింగ్ కట్ కాకుండా ఏమైనా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ మాత్రమే తీసేయాలి. ఎక్స్ట్రా మొత్తం తీసేయాలి. ఈక్వల్ గా ఉండాలి. పెట్టుకోండి, కాజా పట్టీకి యూజ్ అవుతుంది. ఓకే. కాజా పట్టీకి మళ్ళీ అది యూజ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఓకే. చుట్టూ ఉంటది ఎక్స్ట్రా పీస్, ఇది మొత్తం ఇలా తీసేసి ఓకేనండి. ఇలా తీసేసాక మనం బ్యాక్ డాట్స్ కోసం మార్కింగ్ వేసుకున్నాగా, ఈ డాట్లు వేసుకొని నడుం పట్టి కుట్టుకోవాలి. స్ట్రైట్ పీస్ ది కట్ చేసుకుంటాం కదా నడుం పట్టి వేసుకోవడానికి, నడుం పట్టి వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది వేయట్లేదు, మొత్తం లైనింగ్స్ జాయిన్ చేయడం చూపిస్తాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా రైట్ లెఫ్ట్ ఇట్లా ఆపోజిట్ లో చూసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీకు పైకి వచ్చేలా పెట్టుకోండి. ఇలా ఇలా ఎదురెదురు చూసుకోండి. మళ్ళీ రెండు ఒకే సైడ్ వచ్చేసి మళ్ళీ ఇప్పుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇవి కూడా తిరగల మరకలు చూసుకోవాలి. రైట్ సైడ్ ఏది ఉంది, రాంగ్ సైడ్ ఏది అని. ఇది రైట్ సైడ్. ఇలా చూసుకొని దీని మీద పెట్టేసుకోండి. పెట్టి గుండు పిన్నులు పెట్టుకోండి. మళ్ళీ ఫ్రంట్ ది క్రాస్ ఉంటది కదండి, క్రాస్ కటింగ్ కదా, సాగుతుంటది. ఇది జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలి. ముందర బుంగలు వచ్చేస్తాయి డాట్స్ వేసుకునేటప్పుడు సరిగా జాయిన్ పెట్టకుంటే. ఇలా పెట్టుకొని ఇలా ఎదురెదురు చూసుకొని పెట్టుకొని దీనికి కూడా ఇలాగే గుండు పిన్నులు పెట్టుకోండి. ఈ మార్కింగ్ మన సైడ్ కనపడేటట్టు పైకి పెట్టుకోండి. లైనింగ్ తిరగల మరగలు ఏముండదు, కానీ డాట్లు వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటది ఈ మార్కింగ్ బయటకు ఉంటే. పెట్టుకొని చుట్టూ కుట్టు వేసుకోవాలి. దీనికి కూడా ఫస్ట్ నెక్ చుట్టూ ఇలా వేయండి. ఇలా కుట్టు వేసే క్రమంలో మీరు ఈ నెక్కును పట్టుకొని ఇలా లాగొద్దు, జస్ట్ పైన ఇలా చేయబెట్టి చిన్నగా ఇట్లా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేనేం కుట్టట్లేను. కుట్టనండి, ఒక పీస్ కుట్టి చూపించనా? కుట్టండి మేడం. ఒక సైడ్ కుట్టి చూపిస్తాను. ఒక సైడ్ కుట్టి చూపించు. ఇలా ఇగో చేయి ఇట్లా దీని మీద పెట్టేసి ఇట్లా తిప్పుకోవడమే. ఈ నెక్కుని ఇలా ఎడ్జ్ పట్టుకొని లాగకుండా జస్ట్ దీని మీద ఇట్లా చేయబెట్టి ఇలా టర్న్ చేసుకోవడం. ఓకే, అర్థమైందా? ఓకే మేడం.
ఫ్రంట్ పార్ట్ మనకు క్రాస్ ఉంటది కాబట్టి లాగకుండా జస్ట్ దీన్ని ఇలా చేయబెట్టి దీన్ని ఇలా ఇట్లా తిప్పుకోవడమే జస్ట్. ఇలా కుట్టుకున్నాక మళ్ళీ ఎక్స్ట్రా పీసెస్ తీసేయాలి. లైనింగ్ ని కట్ చేయొద్దు. మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ ఎక్స్ట్రా మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని మాత్రమే కట్ చేయాలి. ఎస్ మేడం. ఇలా పిన్స్ తీసేయండి. సేమ్ దీన్ని ఎలా పెట్టుకున్నామో దీనికి ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ అలాగే జాయిన్ చేసి ఎక్స్ట్రా పీసెస్ తీసేయాలి. తీసేసినాక మనం డాట్స్ వేసుకోవాలి. డాట్స్ వేసుకుని సేప్ పట్టి కూడా చూద్దాము. ఇవి సేప్ పట్టీలు. మనం ఈ లైనింగ్ పీసులు ఈ 2 సెట్స్ కట్ చేసాము. మళ్ళీ శారీలో వచ్చిన బ్లౌజ్ 1 సెట్ కట్ చేసాం కదా, దీన్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక 1 సెట్ తీసుకోండి లైనింగ్. ఈ సెట్ ఒకటి పక్కకు పెట్టుకోండి. శారీలో వచ్చిన బ్లౌజ్ ని మనం కట్ చేసాం కదా, ఇవి ఎదురెదురు ఇలా చూసుకోండి. రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకోవాలి. తిరగల మరగలు ఇవి. ఇది రైట్ సైడ్ పైకి చూసుకొని ఇవి మళ్ళీ ఎదురెదురు చూసుకోవాలి, లేదంటే మళ్ళీ రెండు ఒకే సైడ్ వచ్చేస్తాయి, మళ్ళీ ఇప్పుకోవాలి. ఇప్పుడు ఇవి లైనింగ్ పీసులు కూడా ఒక సెట్ తీసుకొని ఇప్పుడు ఈ ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ 3.5 ఇంచెస్ ఉంది కదా, దీని కింద ఇలా పెట్టుకోండి. ఇది లైనింగ్ పెట్టుకొని ఇది చుట్టూ కుట్టు వేసి జాయిన్ చేసుకోండి. ఓకేనా? నేను జాయిన్ చేస్తున్నాను చూడండి. ఎదురెదురు చూసుకొని చెక్ చేసుకొని జాయిన్ చేయాలి. మీకు ఇలా చేసుకురాకుంటే దీనికి కూడా చుట్టూ గుండు పిన్నులు పెట్టుకొని జాయిన్ చేసుకోండి. అది రాంగ్ సైడ్ కే కదా అటాచ్ చేసేది లైనింగ్? ఇది రైట్ సైడ్ పైన. ఇది రైట్ సైడ్. ఇది రాంగ్ సైడ్. రాంగ్ సైడ్ కి అది అటాచ్ చేయాలి లైనింగ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా అటాచ్ చేసామో సేమ్ అంతే. ఓకే, సేమ్ అలాగే అటాచ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది కదా, దీనికి కూడా ఆపోజిట్ ఇలా చూసుకొని దీనికి కూడా ఇలా లైనింగ్ తీసి మామూలుగా ఇట్లా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నా, నేను క్లాత్ పట్టుకొని ఎక్కడ లాగట్లేను. గమనిస్తున్నారా మీరు? ఎస్ మేడం. అవును, ఎలా పెడుతున్నానో క్లాత్ ఏమాత్రం కూడా పట్టుకొని ఇలా లాగట్లేను. లాగితే మాత్రం మళ్ళీ పోతుంది. వేసుకున్నాక చుట్టూ మళ్ళీ దీన్ని కూడా ఎక్స్ట్రా పీస్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. రెండిటికి అలాగే కట్ చేసుకోండి. ఇలా చేసుకున్నాం కదా, ఇవి ఎదురెదురు ఉన్నాయి కదా ఇట్లా 3.5 ఇంచుది ఇలా చూసుకొని మళ్ళీ ఇంకో సెట్ ఉంది కదా ఈ సేప్ పట్టి,
ఇవి పైనుంచి, ఇప్పుడు ఇది రైట్ సైడ్ కదా, పైనుంచి ఇలా పెట్టుకోండి. ఓకే. ఇలా పెట్టేసి ఇప్పుడు స్ట్రైట్ గా ఉన్న సైడ్ చూస్తున్నారా, ఇది స్ట్రైట్ గా ఉన్న సైడ్. ఇప్పుడు మనం కరువు తీసాంగా 3.5 ఇంచ్ నుంచి ఇలా అవును. అటు సైడ్ కాకుండా స్ట్రైట్ గా ఉన్న స్ట్రైట్ సైడ్ ఉన్న సైడ్. దీని మీద ఈ లైనింగ్ పీస్ పెట్టి స్ట్రైట్ గా ఉన్న సైడ్ పాదం మందం ఖర్చు ఉండేలా కుట్టుకోవాలి స్ట్రైట్ గా. ఓకే. చూడండి ఖర్చు కనబడుతుంది, ఎంత ఖర్చు పెడుతున్నానో చూడండి. Yes, ఇప్పుడు madam. నడుం పట్టికి మనం వేసుకుని ఉంటాం కదా బ్యాక్ అవును. సైడ్, ఆ ఓకే. దానికి మనం ఎంత విడిచి పెడుతున్నామో సేమ్ అంతే. సేమ్ అంతే పెట్టాలి. ఓకే. చూడండి కనబడుతుందా నేను ఎంత విడిచి పెట్టానో ఇక్కడ ఎస్ మేడం. కుట్టు కనబడుతుందమ్మా, సెల్ఫ్ దారం ఉంది కదా. ఇలా స్ట్రైట్ గా కుట్టు వేసుకోవాలి, ఇటు సైడ్ వేయొద్దు కుట్టు. స్ట్రైట్ ఓన్లీ ఉన్న సైడ్ స్ట్రైట్ గా ఉన్న సైడ్ మాత్రమే కుట్టు వేసి దీనికి మనం జాయిన్ చేయాలి. ఓకేనా? చేశాక దీనికి కూడా ఎదురెదురు చూసుకొని దీని మీద ఈ లైనింగ్ పీస్ కూడా పెట్టేసి చూడండి, ఇది ఎదురెదురు ఉంది కదా, ఇక్కడ కూడా స్ట్రైట్ గా ఉన్న సైడ్ మాత్రమే కుట్టు వేసుకోవాలి. లైనింగ్ 2 సెట్స్, అది మెయిన్ క్లాత్ 1 సెట్ తీసుకోవాలి అయితే. చూడండి కింద లైన్ మధ్యలో మెయిన్ క్లాత్ ఉంది, ఓకే. శారీలో వచ్చిన క్లాత్ ఉంది మధ్యలో, ఇటు కిందికి పైకి లైనింగ్ ఉంది. ఓకే. దీన్ని ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోండి. ఇప్పుడు లైనింగ్ పెట్టాం కదా, ఇలా ఇట్లా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఈ మధ్యలో ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని మనం ఇటు లైనింగ్ ఇది ఉంది కదా సింగిల్ ది, ఇప్పుడు ఇది Okay. డబుల్ ఉంది కదా, ఇక్కడ సింగిల్ ఉంది కదా, ఇటు సింగిల్ సైడ్ ఉన్న సైడ్ మలుచుకోవాలి. ఇటు సైడ్ మలుపుకొని ఇది లేవకుండా దీని మీద కుట్టు వేసుకోవాలి. ఓకే. చూడండి అర్థమైందా? అర్థమైంది. మధ్యలో ఇట్లా ఖర్చులు వేస్తుంది కదా, అది ఈ లైనింగ్ సైడ్. ఇప్పుడు ఇది మందం ఉంది చూడు, రెండు సింగిల్ పనం ఇది కాకుండా సింగిల్ ది సింగిల్ లైన్కి వెళ్ళి మలుపుకోవాలి, మలిపి కుట్టు వేసుకోవాలి, టాప్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇది కూడా చూడండి, ఇది కూడా ఇలా ఓపెన్ చేసి ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఖర్చు ఈ లైనింగ్ ఉంది ఇటు సైడ్ మలుపుకొని మలుపుకోవాలి. ఇప్పుడు ఇదేమి ఇటు మలిపినాము, ఇది ఇటు మలుపుతాం. చూసిరా ఇలా ఇలా మలిపినాక దీన్ని ఇలా వచ్చింది కదా చూడండి, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి చూడండి ఇలా ఇలా కుట్టు వేసుకోండి. దీన్ని కూడా దీనికి జాయిన్ చేసేయాలిగా. ఓకే. చేసి కుట్టేయాలి. మీకు లోడింగ్ ప్రాసెస్ లో సేపట్టి వేసి ఖర్చు కనపడకుండా లోపల నుంచి అది దీనికి జాయిన్ చేయరు. మీరు ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేయండి, ఫస్ట్ మీకు లోడింగ్ ప్రాసెస్ రాదు. ఓకే. మీకు ముందు ఇలా బ్లౌజ్ కుట్టడం వచ్చినాక తర్వాత అది నేర్చుకోవచ్చు. ఓకే. ఓకేనా? ఫస్ట్ షేప్ బెల్ట్ లోడింగ్ అంటే ఏంటంటే చూపిస్తా. మీరు బ్లౌజులు ఉన్నాయి మీ దగ్గర, పాత బ్లౌజ్ చూసుకోండి, ఓపెన్ చేసి మీ దగ్గర పాత బ్లౌజులు ఉంటే ఓపెన్ చేసి చూడండి. వెనకాల లోడింగ్ ప్రాసెస్ అంటే ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ మనం జాయిన్ చేసాం కదా, ఇప్పుడు ఈడే షేప్ బెల్ట్ ఈడే మనకు ఖర్చు కనపడట్లేదు చూడండి, లోపలికి వెళ్ళిపోయింది. మనం ఈ మెథడ్ లో కుట్టాలంటే షేప్ పట్టి ఇది జాయిన్ చేసుకోవద్దు, ఇక్కడ ఇలా జాయిన్ చేసుకోవద్దు, ఫోల్డ్ చేసి ఇలాగే ఉంచుకోవాలి, ఇలాగే ఉంచుకోవాలి. అర్థమవుతుందా? ఈ మెథడ్ లో వేసుకోవాలంటే మీకు ఫస్ట్ ఈ మెథడ్ రాదండి, ఈ మెథడ్ ఈజీ మీకు. ఫస్ట్ ఇది నేర్చుకోండి, ఇది ప్రాక్టీస్ అయినాక మీకు అలా వేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఇలా అయితే రెడీ చేసుకోండి. ఇప్పుడు నేను ఎలా పెట్టాను చూసిరా, ఇప్పుడు ఈ లైనింగ్ ఉంది కదా, ఇది కూడా దీని మీదకి టర్న్ చేసి చుట్టూ కుట్టు వేస్తున్నా. ఇది కూడా లేవకుండా, ఈ లైనింగ్ కూడా లేవకుండా దీనికి అటాచ్ చేస్తున్నా.
స్టార్టింగ్ లో ఇలాగే చూపిస్తారు, మీకు అలవాటైనాక ఇది కుట్టడం వచ్చాక లోడింగ్ ప్రాసెస్ నేర్చుకోవాలి. ఓకే. ఇలా ఇలా వేస్తే చూడండి, ఇక మందంగా ఇది గట్టిగా ఉంటది అనమాట. ఓకే. ఇప్పుడు మీకు లైనింగ్ మీకు 2 సెట్స్ రాలేదనుకోండి, సరిపోలేదనుకోండి, ఇవి నేను 2 పేర్స్ తీసుకున్నాం కదా లైనింగ్, అవును. ఒక పేరే ఉందనుకోండి, దీనికి లైనింగ్ అటాచ్ చేయకుండా డైరెక్ట్ ఇది దీని మీద పెట్టేసి ఇలా కుట్టుకోవచ్చు. ఒకటే కుట్టేసుకోవచ్చు. డబల్ పెట్టి చూడడానికి బాగుంటది అన్నట్టు, మందంగా సేపు. ఓకే. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇది కూడా ఇట్లాగే కుట్టు వేస్తున్నా. ఇలా ఇలా ఎదురెదురుండి ఇగో ఇలా రెడీ చేసుకోవాలి సేపట్టి. మీరు ఓకే. ప్లేన్ బ్లౌజ్ నేర్చుకున్నప్పుడు ఇలాగే సేపట్టి వచ్చింది. అవును. ఇప్పుడు ఇలాగే జాయిన్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఇది ఓకే. ఇప్పుడు హ్యాండ్స్ కి ఈ 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, వీటికి మనకు 1 సైడ్ బార్డర్ ఉంది కాబట్టి పెద్ద బార్డర్ దాన్ని కట్ చేసి, అయితే ఇటు అనేది జాయింట్స్ పడతాయి అనమాట ఈ ఎడ్జ్లకి. అవును. ఈ జాయింట్స్ ఎలా వేసుకోవాలి చూద్దాం. మనం ఇది లైనింగ్ ఇది కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి ఇక్కడ అతుకులు పడతాయి అనమాట దీని మందం. అవును. ఈ అతుకు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ అతుకు వేసుకోవడం వచ్చు కదండి, నేను ప్లెయిన్ బ్లౌజ్ చూపించాను కదా. వచ్చు మేడం అది. ఇప్పుడు ఇంత మందం మనం అతుకు వేసుకోవాలి. అతుకు వేసుకో. మనం ముందు ఇవి కట్ చేసి పెట్టుకోలేదు కదా, ముందు ఇవి కట్ చేసి పెట్టు. చూడండి ఈ పీస్ ఇలా కట్ చేసుకున్నాక జాయిన్ చేశాక ఎక్స్ట్రా పీసెస్ తీసేసుకోవాలి, మళ్ళీ బడ్జెట్ ఫుల్ చేసి. అయితే ఇప్పుడు మనము లో షేప్ సైడ్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అవును. ఇది ఫ్రంట్ పార్ట్ రావాలని అర్థం. ఇది బయటికి వస్తుంది మనకు లో లైనింగ్. ఇప్పుడు ఇటు సైడ్ ఏం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి ఇలా. ఓకే. ఇప్పుడు ఇది ఇలా ఇలా రావాలి జాయిన్ చేసినప్పుడు. ఇలా ఓకే. ఓకే. ఇప్పుడు లైనింగ్ ఇది మనం జాయిన్ చేస్తాం కదా, ఓకే. ఇలా పెడితే మనకి మార్కింగ్ ఇలా బయటకు ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు జాయింట్ అనేది మనము ఇప్పుడు ఇలా జాయింట్ పెట్టామనుకోండి, ఇలా వస్తుంది కదా, ఈ లోపల ఖర్చు కనబడుతుంది కదా. ఇప్పుడు పైనుంచి మళ్ళీ క్లాత్ వేస్తాం కదా, ఈ ఖర్చు మనం ఇటు సైడ్ వచ్చేటట్టు పెట్టుకుంటే నీట్ గా ఉంటది అనమాట ఫినిషింగ్. అర్థమైందండి నేను అన్నది? మేడం అర్థం కావాలి. చేసుకొని పీస్ జాయిన్ చేసుకోవాలన్నమాట. ఓకే. జాయిన్ చేసి మళ్ళీ 2 కుట్లు వేసుకోవాలమ్మా జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, నేను పీస్ జాయిన్ చేశాను కదా. అవును. ఇప్పుడు ఇది లైనింగ్ ఇలా ఇది లైనింగ్ మీద ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా, ఇది బయటకు ఉంది, ఇదిగో ఇక్కడ చూడండి, అదేమో లోపలికి ఉంది. ఓకే. ఇది లోపలికి వెళ్ళిపోద్ది. దీని మీద ఇంకో క్లాత్ ఇది వచ్చేస్తుంది కదా, ఈ ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే. ఓకే. ఇలా చెక్ చేసుకుంటే వేసుకోండి. మీకు ఇబ్బంది అనిపిస్తే మీకు సరే ఎలా వేసుకున్నా ఏం లేదు, లైనింగ్ ఇది కూడా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఫినిషింగ్ లోపలికి బాగుంటది అని చెప్తున్నా. ఓకే. సేమ్ ఇది కూడా చూడండి, దీని మీద ఇలా పెట్టుకొని చెక్ చేసుకొని ఓపిక్ గా కుట్టుకోవాలి, అంతే, ఏం లేదు. కొంచెం అలవాటు అయినాక ఓపిక ఆలోచించి కుట్టాలి, అంతే. ప్రతి విషయం ఇవి చెప్పారు, మనం కుట్టేటప్పుడు మన ఎక్స్పీరియన్స్ తో తెలుస్తుంటది అనమాట.
ఇప్పుడు ఇలా పెట్టాం కదా, ఈ అతుకు అనేది ఈ పై వైపు వచ్చింది అనుకోండి, దీని మీద మళ్ళీ ఇంకో పైన మెయిన్ వస్తుంది కదా, అలా చూసుకొని కుట్టుకోండి. ఓకేనా? ఎస్ మేడం. ఏమన్నా అర్థం కాకుంటే అడగండి అమ్మా, ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని అడగండి. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా ఇప్పుడు చెప్పిన దాంట్లో? ఏం లేదు మేడం, అర్థమైంది. ఇప్పుడు పీసెస్ జాయిన్ చేశాక మళ్ళీ లైనింగ్ ని ఇలా సెంటర్ కి ఫోల్డ్ చేసి ఈ ఎక్స్ట్రా పీసెస్ తీసేయండి, జాయింట్స్. చూస్తురా ఇట్లా ఇలా తీసేసాక ఇప్పుడు నేను లో షేప్ తీస్తాను. నేను లో షేప్ కట్ చేయలే కదా, ఓన్లీ మార్కింగే పెట్టుకున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసుకొని లో షేప్ తీయాలమ్మా. ఫోల్డింగ్ మీద కట్ చేసి ఇటు సైడ్ కూడా కట్ అయిపోతుంది. వింటున్నారా? ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఫోల్డింగ్, ఇలా ఫోల్డింగ్ మీద లో షేప్ కట్ చేస్తే ఈ వెనకవి కూడా కట్ అయిపోతాయి. ఓపెన్ చేసి లో షేప్ కట్ చేయాలి. ఓకే మేడం. ఇప్పుడు లో షేప్ తీసేస్తున్నా. నేను ఇక్కడ మార్కింగ్ చేసే పెట్టాను కదా, ఇలా ఇలా రావాలి. ఇది షేప్ పీస్ కట్ చేసి ఈ పీస్ ఇలా రావాలన్నమాట. షేప్ ఇటు ఇటు షార్ప్ గా ఉంటది, మధ్యలో 3/4 ఇంచ్ ఉంటది. రెండు ఒకేసారి కట్ చేస్తారా మేడం లో షేప్? ఇలా పీసెస్ రెడీ చేసుకున్నాక దీని మీద ఇప్పుడు దీనికి హెమ్మింగ్ పట్టికి వేయొద్దు. నడుంకి మనం పట్టి వేస్తాం కదా హెమ్మింగ్ పట్టి, అలా వేయొద్దు. దీన్ని ఎట్లా చేయాలంటే ఇప్పుడు హెమ్మింగ్ పట్టి రానవసరం. ఇప్పుడు దీనికి అంచు ఉంది కదా, మా బార్డర్ ఉంది కదా, దీని మీద ఇది ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ ఇటు సైడ్ వచ్చింది, మార్కింగ్ లేని సైడ్ ఇలా పెట్టాను. ఇప్పుడు దీని మీద ఒక కుట్టు వేయాలి స్ట్రైట్ గా. ఓకేనా? దీని మీద స్ట్రైట్ గా ఒక కుట్టు వేసాక దీన్ని ఇలా టర్న్ చేస్తాం కదా, టర్న్ చేసి మళ్ళీ ఇది పోయినప్పుడు మనకి ఇది మార్కింగ్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఎస్ మేడం. కన్ఫ్యూజ్ అవుతుంది ఏమన్నా? ఏం లేదు మేడం. అయితే ఇది చేసేటప్పుడు వీటికి కూడా ఇంతమందం అతుకు పడుతుంది చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ లేదు, ఇంతమందం దీనికి కూడా జాయింట్ వేసుకోవాలి. లేదంటే ఇలా వేసినాక కూడా చేసుకోవచ్చు. నేను ఇలాగే వేస్తున్నా చూడండి. ఎవరి మెథడ్ లో వాళ్ళు కుడుతుంటారండి, ఎవరి మెథడ్ వాళ్ళకు ఉంటది. చూడండి. ఇప్పుడు అది కుట్టేది రివర్సా మేడం? రివర్స్ కాదు, ఇది మెయిన్ రైట్ సైడ్ మీద లైనింగ్ ఇలా పెట్టాను. రైట్ సైడ్ లైనింగ్ పెట్టి రైట్ సైడ్ మీద పెట్టుకోవాలి. సరే మేడం. రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టి స్ట్రైట్ కుట్టు వేసాక దీన్ని ఇలా టర్న్ చేస్తాం అన్నట్టు. హెమ్మింగ్ పట్టి లేకుండానే మనకు హెమ్మింగ్ చేసే ప్రాసెస్ లేకుండానే అయిపోతుంది. సరే. దీనికి స్ట్రైట్ పీస్ పెట్టి హెమ్మింగ్ పట్టి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్ట్రైట్ పీస్ బ్యాక్ సైడ్ పార్ట్కి కుడతాం కదా నడుం పట్టి, అలా కూడా పెట్టుకోవచ్చు. దీని కింద లైనింగ్ పెట్టి జాయిన్ చేసి, కానీ అది పని ఎక్కువ. ఇంక ఇట్లా రివర్స్ లో తీస్తే మనకి హెమ్మింగ్ చేసే టైం సేఫ్ అవుతుంది అనమాట. ఈ బార్డర్ ఉన్న వాటి అన్నిటికీ ఇలాగే వేసుకోవాలి. ఒకవేళ మీకు బార్డర్ లేకుంటే మాత్రం దీని కింద లైనింగ్ పెట్టి జాయిన్ చేసి మళ్ళీ స్ట్రైట్ పీస్ తీసుకొని హెమ్మింగ్ పట్టి కుట్టుకోవాలి. ఇప్పుడు చూసిర్రా ఇలా దీని మీద ఇట్లా స్ట్రైట్ గా కుట్టు వేసానా, ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చుని లైనింగ్ వైపు మలిపి ఇది లేవకుండా దీని మీద కుట్టు వేయాలి.
ఓకేనమ్మా? ఎస్ మేడం. ఎస్ మేడం. ఇలా దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇలా చేసి దీని మీద కూడా ఈ చిప్ వరకు ఇలా ఒక కుట్టు వేయాలి. అర్థమవుతుందా? లైనింగ్ ని వెనక సైడ్ ఓకే మేడం. ఈ లైనింగ్ కాడ ఇటు జాయింట్ దగ్గర ఉంది కదండి, ఇలా మలుపుకొని ఈ ఇంటికి చివరికి ఒక కుట్టు వేయాలి. ఇలా చూసిరా? ఇలా వేసాక ఈడ కుట్టు అయ్యడం అయిపోయినాక ఈ చుట్టూ కుట్టుకోవాలి. హ్యాండ్ చుట్టూ ఇట్లా కుట్టు వేసుకోవాలి, ఇది లేవకుండా. ఇది ఓకేనా? ఓకే. కానీ హ్యాండ్ ఇలా పట్టుకొని ఇలా లాగొద్దమ్మా. జస్ట్ ఇలా చేయబెట్టి ఇలా టర్న్ చేసుకోవడమే, అంతే. చుట్టూ కుట్టుకున్నాక ఎక్స్ట్రా పీసెస్ తీసేయాలి. సెంటర్ లో మనం ఇలా టక్స్ పెట్టుకున్నాం కదా, టక్స్ పెట్టుకోండి ఇలా సెంటర్ లో. ఇప్పుడు ఇది ఉంది కదా మనకు, ఈ లైనింగ్ ఇంతమంది మన క్లాత్ తక్కువ పడింది కదా, బార్డర్ మనకి ఇంకో సైడ్ బార్డర్ వచ్చింది కదండి, చిన్న బార్డర్. అది ఇక్కడ జాయిన్ చేసుకోవాలి, ఇటు ఇటు. ఇలా చూడండి, జాయిన్ చేస్తున్నాను. ఇది కూడా రివర్స్ తిరగల మరగల చూసుకోవాలమ్మా. తిరగల మరగలు చూసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇది రైట్ సైడ్ ఉంది, ఇది రాంగ్ సైడ్ ఉంది. ఇలా పెట్టి కుట్టు వేసి ఈ రాంగ్ సైడ్ ఇటు వెళ్ళిపోతుంది, ఈ రైట్ సైడ్ ఇది ఉంటది, అంతే. ఓకేనా మేడం? ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోండి కిందికి కొంచెం క్లాత్. ఇలా బ్లౌజ్ పీస్ బార్డర్ ఉన్నప్పుడు మనకి అతుకులు పడే పని ఉండదు అనమాట. ఒక సైడ్ బార్డర్ వచ్చినప్పుడే ఈ అతుకులు అనేవి పడతాయి అన్నమాట. ఓకేనా? ఓకే మేడం. చూడండి, ఇలా అతుకు, ఇలా నీట్ గా ఇలా అతుకు. ఇప్పుడు చూసిరా, ఇటు సైడ్ మన ఖర్చు కూడా కనిపించట్లేదు. ఇలా జాయిన్ చేసుకోవాలి. లోపలికి వెళ్ళిపోయినాయి చూడండి ఖర్చులు. ఎస్ మేడం. అలా సేమ్ ఈ హ్యాండ్ ఎలా మనం ప్రిపేర్ చేసుకున్నామో ఇంకో హ్యాండ్ కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అతుకు అలాగే వేసుకోండి. రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకోవాలి. క్లాత్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎటు సైడ్ పెడితే క్లాత్ వస్తుంది లేదు చూసుకొని వేసుకోవాలి. ఇలా ఇలా చూడండి, ఇటు సైడ్ కూడా జాయింట్ అయిపోయింది. ఇలా బార్డర్ ని చూడండి, లోపలికి ఖర్చులు కూడా కనపడట్లేవు.
ఈ లైనింగ్ Yes. ఖర్చు కనబడట్లే, ఇది కనబడట్లే. చూడండి ఇలా జాయిన్ చేసుకోవాలి. సేమ్ ఈ హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకున్నామో ఇంకో హ్యాండ్ కూడా అలాగే. ఎస్ మేడం. ఇప్పుడు ఇది కూడా జాయిన్ చేసి చూపించమంటారా? సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసుకోగలుగుతారా? చేసుకుంటాం మేడం. లేదంటే ముందు ఈ పీస్ కి ఇటు ఇటు జాయింట్ వేసాక కూడా దీని మీద ఇలా లైనింగ్ పెట్టి జాయిన్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా? ఓకే మేడం. ఇప్పుడు ఈ లైనింగ్ ఇలా పెడితే ఇక్కడ ఎంత పీస్ తక్కువ పడుతుంది మనకు? ఆ పీస్లు ఇటు ఇటు జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్నాక దీని మీద రైట్ సైడ్ వైపు ఇదిగో ఈ లైనింగ్ పీసు ఇలా పెట్టండి. ఈ మార్కింగ్ అనేది మనకు ఇలా టర్న్ చేసినప్పుడు ఇటు సైడ్ మార్కింగ్ కనపడాలి. ఓకేనా? మళ్ళీ లో షేప్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. లో షేప్ అనేది ఒకే సైడ్ వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా చూసుకొని ఆలోచించుకొని Okay. కుట్టండి. ఓకే మేడం. చూడండి, లేదంటే ఇది కూడా జాయిన్ చేస్తుంది. ఏం లేదు, టైము అయిపోతుంది. రికార్డింగ్ చాలా టైం పడుతుంది కదా అట్లానే. అందుకే అది అర్థమవుతుంది మేడం. మళ్ళీ చూపిస్తున్నారా? మేడం మన లో షేప్ మన లైనింగ్ జాయిన్ చేసినాకనైనా కట్ చేసుకోవచ్చు కదా? అట్లా కూడా చేసుకోవచ్చు. అంటే కన్ఫ్యూజ్ కాకుండా హ్యాండ్ వేసేటప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ ఎటు వైపు వస్తుందో జాయిన్ చేశానా? చూసుకుంటాం. ఇప్పుడు ఈ పీసెస్ జాయిన్ చేశానా? ఇది రైట్ సైడ్ కదా, ఇది తిరగలేదు, ఇది రైట్ సైడ్. ఇది ఈ రైట్ సైడ్ మించి ఈ మార్కింగ్ లేదు కదా ఇక్కడ, ఈ మార్కింగ్ లేని పీస్ పెట్టండి ఇలా. ఇప్పుడు కుట్టు వేసాక ఇది టర్న్ చేస్తే మార్కింగ్ కనబడుతుంది. అర్థమవుతుందా? చూడండి, ఇది రైట్ సైడ్ వైపు ఈ లైనింగ్ ఇలా పెట్టాను. లైనింగ్ ఏ పీస్ పెట్టాను, ఈ మార్కింగ్ ఇది లోపలికి పోయేటట్టు కుట్టాను. ఇది చూడండి ఇలా. కుట్టు వేసాక దీన్ని ఇది తిప్పుతాం కదా, తిప్పినప్పుడు ఇది బయటకు వచ్చేస్తుంది. అలా చూసుకొని కుట్టాడు. చూడండి, ఇలా స్ట్రైట్ గా కుట్టు వేయండి. ఫస్ట్ మీరు ప్లెయిన్ బ్లౌజ్ ప్రాక్టీస్ చేయండి అమ్మా. తర్వాత ఈ లైనింగ్ కట్ చేయడం, జాయిన్ చేయడము మీకు వచ్చేస్తుంది. ఆలోచన అనేది వస్తుంది అనమాట. ఆలోచన అనేది వస్తుంది మీకే. దీని మీద ఇలా స్ట్రైట్ కుట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఇలా మలపాలి. ఇప్పుడు మళ్ళీ ఖర్చు కనపడకుండా ఇగో ఇది ఉంది కదా, ఇది లైనింగ్ సైడ్ తిప్పి దీని మీద కుట్టు వేయాలి. వేసాం కదా, చూడండి ఈ లో షేప్ కనబడుతుంది ఇక్కడ మార్కింగ్. ఇలా ఇలా ఫోల్డ్ చేసి దీనికి ఎడ్జ్ లో ఇంకో కుట్టు వేయాలి. వేసాక మళ్ళీ దీని చుట్టూ కుట్టుకోవాలి, లైనింగ్ లేవకుండా. ఇలా కుట్టాక చుట్టూ ఎక్స్ట్రా ఉన్న పీసెస్ తీసేయాలి. ఇక ఇలా ఇలా ఇంకో హ్యాండ్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా పెడితే ఇటువైపు ఇట్లా రావాలన్నమాట. లో షేప్స్ రెండు ఇలా రావాలన్నమాట. ఇలా పెట్టినప్పుడు చూస్తున్నారమ్మా? ఎస్ మేడం. అయిపోయింది. దీంతో రేపు మనం
బ్లౌజ్ షోల్డర్స్ జాయిన్ చేసి డాట్స్ వేసుకొని పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం.